హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ రాయలసీమ అమ్మాయి. ఇది వచ్చేసి DIML వ్లాగ్ అనమాట. ఇంకా మీరు ఎవరైనా నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి నా మార్నింగ్ డ్రింక్ అనమాట. ఏం లేదు, హాట్ వాటర్ లేదా ఇలా వామ్ వాటర్ తీసుకుంటాను. 1 గ్లాస్ వాటర్లో ఒక 1 స్పూన్ వాము వేసి ½ గ్లాస్ అయ్యేదాకా చేస్తాను అనమాట. అవి తీసుకుంటాను డైలీ. ఇంకా వచ్చేసి యోగా ఒక 1 మంత్ అవుతుంది నేను యోగా చేయడం స్టార్ట్ చేసి. రిజల్ట్స్ అయితే మంచిగానే కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి ఇంకా ఎట్లుంటుందో. ఆఫ్టర్ యోగా ఫ్రెష్ అప్ అయిపోతాను. తినకూడదు అనమాట ఒక ½ అవర్ దాకా. సో ఫ్రెష్ అయ్యి ఇంకా ఇది నా స్కిన్ కేర్. నేనేమి డిఫరెంట్గా యూస్ చేయను అనమాట. డాక్టర్ రికమెండ్ చేసింది మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇందాక చూపించింది మాయిశ్చరైజర్, నాది యాక్నీ స్కిన్ అనమాట. సో నేను డాక్టర్ సజెస్ట్ చేశారు అది. ఇంకా ఈ సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. ఇంకేం యూస్ చేసినా నా స్కిన్ ఇరిటేట్ అయిపోద్ది అనమాట. సో నాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు యూస్ చేయొచ్చు. ఇంకా ఇది వచ్చేసి నార్మల్ వ్యాజ్లిన్ రోసీ లిప్ బామ్ అనమాట. ఇంట్లో ఉంటే ఇదే యూస్ చేస్తాను. బయటకు వెళ్ళినప్పుడు ఆర్ఎల్స్ ఆఫీస్ అట్లా వెళ్తే మాత్రం నివ్యావి లిప్ బామ్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేస్తాను అనమాట. ఇంకా మనం తెలుగమ్మాయి, సో స్టిక్కర్ మ్యాండేటరీ. ఇంకా ఈ సీజన్ తప్పదు, చలి ఉంటుంది, బాగా డ్రై అయిపోతుంది. సో బాడీ లోషన్ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పూజ. డైలీ నేను దేవుడికి దండం పెట్టుకుంటాను. అది ఏ టైం అయినా సరే నేను దేవుడికి మాత్రం దండం పెట్టుకుంటాను అనమాట. నేను దేవుని బాగా నమ్ముతాను. ప్లస్ కొంచెం అదేదో తెలియని పాజిటివ్ వైబ్స్, ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకు మైండ్. సో నేను డైలీ ఇఫ్ పాసిబుల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ దండం పెట్టుకుంటాను, లేకపోతే డైలీ వన్స్ పెట్టుకుంటాను. కంప్లీట్ పూజ అంటే చేయను, కానీ లైక్ ఇలా దీపం పెట్టి దండం పెట్టుకుంటాను అనమాట. ఆ రోజు అమ్మ కుదరలేదనమాట. సో నేను దండం పెట్టేసుకుంటున్నాను దీపం పెట్టేసి. ఇంకా ఈ వీడియోలో కుకింగ్ కూడా చేసుకోవాల్సి వచ్చింది. మా మదర్కి కుదరలేదు, సో నేనే వండుకుంటున్నా. మనకేం పెద్ద వంటకాలు రావనుకోండి, మనకు వచ్చింది సేమియా ఉప్మా చేసుకుంటా ఉన్నాను ఇక్కడ. అదైతేనే ఫాస్ట్గా క్విక్గా అయిపోద్ది కాబట్టి, అది ఒక్కటే ఈజీగా ఉంటుంది కాబట్టి చేసేస్తా ఉన్నాం. ఇంకా అందులోకి ఏ చట్నీ ఏ పచ్చడి పోదు మనకి. సో పల్లీ చట్నీ చేసుకుంటా ఉన్నాను. నన్ను చూసి భయపడకండి, నేను జస్ట్ బిగినర్ని. సో ఏదో చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ వీడియో ఎడిట్ చేయడానికి ఎంత తంటాలు పడాల్సి వచ్చిందంటే అసలు ఆ సైడ్ ఫేస్కి ఆ ఫిల్టర్ అప్లై అవ్వట్లేదు, మనం ఆ ఫేస్ రివీల్ చేయము. సో కొంచెం ఇబ్బంది అయింది ఎడిట్ చేయడానికి. ఏదో లాస్ట్కి ఇలా వచ్చింది అవుట్పుట్. ఇంకా ఉప్మా చేసేసుకొని ఫాస్ట్గా తినేసేయాలి. నాకు ఈ లాగిన్ టైం అవుతుంది. సో ఇంకా ఫటాఫట్ చేసేసుకుంటా ఉన్నాను అనమాట. ఫైనల్లీ ఇలా వచ్చింది నా ఉప్మా. పర్లేదు, బాగానే వచ్చింది. ఐ థింక్ ఆకలిగా ఉన్నందుకు నాకు టేస్టీగా అనిపించిందో, లేకపోతే నేను మంచిగానే వండుకున్నానో తెలియదు, కానీ బాగా వచ్చింది. మంచిగా తినేసిన, నాకే అర్థం కాలేదు నేను ఇంత తిన్నాను అనుకున్నాను. ఇక్కడ వచ్చేసి పల్లి పప్పులు, ఇంకా పచ్చిమిర్చి కొబ్బరి పొడి వేసి మిక్స్ పట్టేసా. నేనైతే ఆ పచ్చిమిర్చి వేసినప్పుడు 1 కిలోమీటర్ దూరం పారిపోతాను అనమాట. చాలా భయము, చిట్లుతాయనేసి. ఇంకా ఫాస్ట్గా తినేసి లాగిన్ అయిపోతూ ఉన్నాను. అమ్మ ఇప్పుడు ఇంకా కూర్చోవడం మొదలు పెడితే ఇంకా చాకరీ చేయాల్సిందే. ఇది వచ్చేసి నా ఫేస్ కనిపించదు, అదే ధైర్యంతో తీసినాను. లాగిన్ అయిపోతా ఉన్నా. ఫస్ట్ లాగిన్ అవ్వగానే నేను మెయిన్గా చేసే పని ఏంటంటే ఏమైనా మెయిల్స్ వచ్చాయా, లేకపోతే ఎవరైనా టీమ్స్లో మెసేజ్ చేశారా అని చెక్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ అదే చేసేస్తూ ఉన్నాను. ఇంకా మాకు డైలీ ఇలా గుడ్ మార్నింగ్ యాక్సెంచర్ అని చెప్పేసి ఒక మెయిల్ వచ్చింది. ఇంకా లంచ్ అమ్మ అన్నం పప్పు ఇంకా టమాటో చట్నీ ఇచ్చింది. సో అది తినేస్తూ ఉన్నాను. ఇంకా నాకు మార్నింగ్ ఏమి ఉండవు, ఈవినింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగే కాల్స్ కానీ మీటింగ్స్ కానీ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి స్నాక్. అమ్మ అలిశందలు ఉడకబెట్టించింది. రోజు ఒక ఐటమ్, రోజు శనగలు, ఒక రోజు పల్లి, ఇలా ఏదో ఒకటి ఇచ్చింది. నెక్స్ట్ నేను చెల్లి ఇద్దరం కలిసి డీమార్ట్ వచ్చామన్నమాట. అమ్మ కొన్ని సరుకులు తీసుకొని రండి అంటే వచ్చేసాము. ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి పూరి ఇంకా చికెన్ కర్రీ అనమాట. మా చెల్లి చేసింది. మా చెల్లి చికెన్ బాగా చేస్తుంది. ఇంకా మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.